ఎప్పుడైతే 2019లో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో ఆయన పాలనా హయాంలో జరిగినంతటి ద్రోహం మొత్తం రాష్ట్ర చరిత్రలో రాయలసీమ చరిత్రలో మరే పాలకుడి హయాంలో కూడా అంతటి ద్రోహం రాయలసీమకు జరగల. అయినా సరే జగన్మోహన్ రెడ్డి పాలనకు వ్యతిరేకంగా కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి వ్యతిరేకంగా కానీ ఆయన నిర్ణయాలకు వ్యతిరేకంగా కానీ ఒక్క సందర్భంలో కూడా ఈ సోకాల్డ్ రాయలసీమ మేధావులు గొంతెత్తరు, ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ సమావేశం ఏర్పాటు చేయరు, ఒక మీడియా సమావేశం పెట్టరు. కానీ చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య కాలంలో రాయలసీమకి తొలి ప్రాధాన్యతగా 12,500 కోట్ల రూపాయలు ఆయన 5 సంవత్సరాల టెన్యూర్లో రాయలసీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు. 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకి డ్రిప్ పరికరాలు ఇచ్చారు. అలాగే ప్రతి జిల్లాలో కూడా పారిశ్రామికీకరణకు తొలి ప్రాధాన్యత ఇచ్చి లక్షలాది కోట్ల రూపాయల పారిశ్రామిక సంస్థలు గ్రౌండింగ్ అయ్యేలాగా చూశారు. లక్షలాది మందికి ఉపాధి కల్పన చేశారు. అయినా సరే చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ వ్యతిరేకంగా చిత్రీకరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారిని రాయలసీమ బంధుగా, రాయలసీమ ప్రేమికుడిగా పోర్ట్రేట్ చేసి 2019 ఎన్నికల్లో 52 సీట్లకు 49 సీట్లు కట్టబెట్టారు. మరి వీళ్ళు ఇంతగా భజన చేసి అధికారంలోకి తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి రాయలసీమ ప్రయోజనాలకి ఏమాత్రం లబ్ధి చేకూర్చాడు అనేది కూడా కొన్ని అంశాలు మాట్లాడుకుందాం. ఆనాడు వీళ్ళు ఎవరు ఒక్క మాట మాట్లాడలే. మళ్ళీ 5 సంవత్సరాల టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క రౌండ్ టేబుల్ సమావేశం లేదు, ఒక్క ప్రెస్ మీట్ లేదు. అసలు ఈ నాయకులు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, వాళ్ళ పాత్ర ఏంటి, వాళ్ళ ప్రమేయం ఏంటి అనేది కూడా రాయలసీమ ప్రజలకు తెలియదు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు అధికారానికి దూరం జరుగుతారో అప్పుడు వాళ్ళకి రాయలసీమ పట్ల ఎక్కడ లేని ప్రేమ కనపడుతుంది.